విద్యార్థులను కూడా రప్పించి ఎండలో ఇబ్బంది పెట్టడం వంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాలపై చర్చించారు. పరేడ్ గ్రౌండ్ ఉత్సవాల నిర్వహణకు అనువుగా లేదని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పరేడ్ గ్రౌండ్ కు బదులుగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని జూబ్లీ హాల్ ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ప్రతిపాదించారు. ఇతర అధికారులు ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. పబ్లిక్ గార్డెన్స్ కు జూబ్లీ హాల్ కు ఉన్న చారిత్రక ప్రాధాన్యం గురించి వివరించారు. పోలీసులు విద్యార్థులతో కవాతు నిర్వహించే పద్ధతికి చాలా రాష్ట్రాలు స్వస్తి పలికాయని, తెలంగాణలో కూడా ఉత్సవాల్లో కవాతులను మినహాయించడం సముచితంగా ఉంటుందని వివరించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పతాకావిష్కరణ, ముఖ్య అతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు కూడా నిర్వహించాలన్న అభిప్రాయాలు